లీడ్స్ వేదికగా మొదలైన మొదటి టెస్ట్ రోజుకొక మలుపు తిరుగుతూ టెస్ట్ మ్యాచ్లోని అసలైన మజాను క్రికెట్ అభిమానులకు అందిస్తోంది. రెండు జట్ల ఆటగాళ్లు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతూ టెస్ట్ మ్యాచ్ను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈరోజు మ్యాచ్ రోలర్ కోస్టర్ అనే పదానికి అసలైన పర్యాయ పదంగా నిలిచింది. ఆధిపత్యం రెండు జట్ల మధ్య చేతులు మారుతూ ఎవరు పైచేయి సాధిస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. మొదటి సెషన్లో రెండు జట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా రెండవ సెషన్లో రాహుల్, పంత్ పుణ్యమాని టీమిండియా టాప్ లేపింది. అయితే చివరి సెషన్లో జోష్ టంగ్తో పాటు మిగతా ఇంగ్లాండ్ బౌలర్స్ దెబ్బకు ఇంగ్లాండ్ జట్టులో కొత్త జోష్ పుట్టుకొచ్చింది. అలా ఈరోజు మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. టెస్ట్ క్రికెట్లో ఈ టెస్ట్ మ్యాచ్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో 5 బ్యాటర్లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలా టెస్ట్ క్రికెట్ చరిత్రను 5 సెంచరీలతో ఇండియా తిరగరాసింది. ఈ రోజు మ్యాచ్లో మొదట రాహుల్ సెంచరీతో మెరవగా రిషబ్ పంత్ సునామీ బ్యాటింగ్తో మెరుపు సెంచరీ సాధించి స్టార్ ఆఫ్ ది డేగా అవతరించాడు. ఒకానొక సమయంలో టీమిండియా స్కోరు 300 దాటుతుందా అనే అనుమానం కలిగింది. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్ కూల్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్కు మంట పెట్టగా పంత్ వైల్డ్ ఫైర్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్ల బౌలింగ్ను కాల్చి బూడిద చేసి స్కోరు బోర్డును రాకెట్ వేగంతో దూసుకెళ్లేలా చేశాడు. పంత్, రాహుల్ సెంచరీలు చూశాక ఇండియా సులభంగా 400 స్కోరు దాటుతుందని అనిపించింది. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. 77 పరుగుల వ్యవధిలో ఇండియా 7 వికెట్లను కోల్పోయింది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాప్ 5 బ్యాటర్లు 721 పరుగులు చేయగా మిగతా 6 మంది బ్యాటర్లు కేవలం 64 పరుగులు మాత్రమే చేశారు. ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్ 5కి బాటమ్ 6కి ఇదే అత్యధిక పరుగుల వ్యత్యాసం కావడం గమనార్హం. ఈ రోజు మ్యాచ్లో తమ సొంత జట్లకు నష్టం కలిగించే విధంగా హ్యారీ బ్రూక్, కరుణ్ నాయర్ వ్యవహరించి విలన్లుగా మారారు. మొదట హ్యారీ బ్రూక్ విషయానికొస్తే కేఎల్ రాహుల్ 58 పరుగుల వద్ద ఉండగా అతడి క్యాచ్ను బ్రూక్ నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాహుల్ ఏకంగా సెంచరీ సాధించాడు. బ్రూక్ గనక ఆ క్యాచ్ పట్టి ఉంటే టీమిండియా చాలా కష్టాల్లో ఉండేది. అప్పుడు టీమిండియా 300 స్కోరు చేరడం కూడా కష్టమయ్యేది. అలా క్యాచ్ను నేలపాలు చేసి ఇంగ్లాండ్ జట్టుకు విలన్గా బ్రూక్ మారాడు. ఇక టీమిండియా ఖచ్చితంగా 400 స్కోరు చేస్తుందని అనుకుంటున్న తరుణంలో కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. అప్పటి నుండి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలింది. కరుణ్ నాయర్పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలలో కరుణ్ నాయర్ కనీసం సగం కూడా చేరుకోలేకపోయాడు. ఈరోజు గనక కరుణ్ నాయర్ అలా త్వరగా అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే ఇండియా ఖచ్చితంగా 400 స్కోరు దాటేది. అలా జరగకపోవడంతో టీమిండియా పాలిట విలన్గా కరుణ్ నాయర్ మారాడు. అయితే ఇప్పటికే ఎంతో రసవత్రంగా జరుగుతున్న మ్యాచ్ను మరింత రసవత్రంగా మార్చడానికి వరుణుడు నేనున్నాను అంటూ 5వ రోజు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 5వ రోజు మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. కాకపోతే ఆ వర్షం తీవ్రత ఎంత అనేది తెలియదు. వర్షం వల్ల ఎక్కువ ఓవర్లు నష్టపోతే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా వర్షం కొద్దిసేపు పడి వెళ్లిపోతే అప్పుడు పిచ్ భారత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు బ్యాటింగ్ చేయడం కష్టమవుతుంది. మరి వరుణుడు ఈ మ్యాచ్లో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వనున్నాడు అనే విషయం తేలాల్సి ఉంది. 4వ రోజు హైలైట్స్ విషయానికొస్తే టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 90 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో 4వ రోజు ఆటను ప్రారంభించింది. కేఎల్ రాహుల్ 47 పరుగులతో, గిల్ 6 పరుగులతో క్రీజులో బ్యాటింగ్ మొదలుపెట్టారు. అయితే మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన గిల్ రెండవ ఇన్నింగ్స్లో 8 పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్ చేయడానికి పిచ్చు కష్టంగా ఉండడంతో కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరు కూడా ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మొదటి సెషన్ పూర్తయ్యే వరకు రాహుల్, పంత్ ఇద్దరూ కూడా చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. లంచ్ సమయానికే పంత్ 31 పరుగుల వద్ద, రాహుల్ 72 పరుగుల వద్ద ఉన్నారు. అయితే లంచ్లో పంత్ ఏం తినొచ్చాడో తెలియదు గానీ రెండవ సెషన్లో క్రీజులోకి వచ్చినప్పటి నుండి పెను విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎవరు బౌలింగ్ చేసినా ఎక్కడ తగ్గకుండా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లీషోళ్ల బౌలింగ్ను ఊచకోత కోసేశాడు. రెండవ సెషన్లో ఒక్కసారిగా గేరు మార్చిన పంత్ సిక్సర్లు, 4లతో విరుచుకుపడ్డాడు. ఇక మొదట కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేయగా ఆ తర్వాత 10 నిమిషాలకే పంత్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీన్ని బట్టి పంత్ ఏ రేంజ్లో భీకర హిట్టింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక పంత్ ఆ రేంజ్లో హిట్టింగ్ చేస్తుంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక పంత్ను ఆపడం ఎలా రాబాబు అని ఇంగ్లాండ్ ఆటగాళ్లు తలపట్టుకున్న తరుణంలో 3 సిక్సర్లు, 15 4ల సాయంతో 118 పరుగులు చేసిన తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే పంత్ ఈ రేంజ్లో విధ్వంసం సృష్టించడంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మరెన్నో కొత్త రికార్డ్స్ ప్రాణం పూసుకున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.
ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. ఇక ప్రపంచ క్రికెట్లో యాండీ ఫ్లవర్ తర్వాత 2 ఇన్నింగ్స్లలో సెంచరీ చేసిన రెండవ వికెట్ కీపర్గా పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఆసియా ఖండంలో వికెట్ కీపర్స్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు 8 సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డపై పంత్ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన విజిటింగ్ వికెట్ కీపర్గా పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా సేనా కంట్రీస్లో 6 సెంచరీలతో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. ఈ మ్యాచ్లో కొట్టిన సిక్సర్స్తో పంత్ ఇంగ్లాండ్లో ఇప్పటివరకు 20 సిక్సర్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సిక్సర్లు కొట్టిన విజిటింగ్ బ్యాటర్గా పంత్ నిలిచాడు. ఈ మ్యాచ్లో 9 సిక్సర్లు కొట్టడం ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్స్ జాబితాలో ఆండ్రూ ఫ్లింటాఫ్, బెన్ స్టోక్స్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ స్పిన్నర్ల బౌలింగ్లో పంత్ ఇప్పటివరకు 28 సిక్సర్లు కొట్టాడు. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మరే బ్యాటర్ కూడా ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఈ రేంజ్లో ఉతికారేలేదు. ఈ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో కలిపి పంత్ 252 పరుగులు సాధించాడు. దీంతో క్రికెట్ చరిత్రలో 2 ఇన్నింగ్స్లు కలిపి అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్గా పంత్ మరొక నయా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇంగ్లాండ్పై ఆడిన గత 5 ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా 5 సార్లు అర్ధ సెంచరీలు సాధించిన బ్రాడ్మ్యాన్, సంగక్కర, చందర్ పాల్ సరసన నిలిచాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో టీమిండియా తరపున 5 సెంచరీలు నమోదయ్యాయి. టీమిండియా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అలా ఈరోజు మ్యాచ్లో పంత్ పుణ్యమాని రికార్డ్స్ మోత మోగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ 6వ వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మరో సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 137 పరుగులు చేసి బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇదే క్రమంలో కేఎల్ రాహుల్ కొన్ని రికార్డులు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ గడ్డపై 3 సెంచరీలు సాధించిన ఏకైక ఆసియా ఓపెనర్గా రాహుల్ నిలిచాడు. టీమిండియా తరపున సేనా కంట్రీస్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 6 సెంచరీలతో రాహుల్ 5వ స్థానంలో నిలిచాడు. 6వ స్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ ఎక్కువసేపు క్రీజులో ఉన్న 20 పరుగులు మాత్రమే. ఆ మరుసటి ఓవర్లోనే క్రిస్ వోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 2 పరుగుల వ్యవధిలో ఇండియా 2 వికెట్లను కోల్పోయింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే 349 పరుగుల వద్ద ఒకే ఓవర్లో శార్దూల్ ఠాకూర్, సిరాజ్, బుమ్రాలను జోష్టంగా అవుట్ చేసి ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆల్రౌండర్గా ఎంపికైన శార్దూల్ ఠాకూర్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రసిద్ధ కృష్ణ డకౌట్ అయ్యాడు. జడేజా మాత్రం 25 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా 364 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 370 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్స్లో బ్రైడెన్ కార్స్, జోస్టంగ్ చెరొక 3 వికెట్లు పడగొట్టగా బషీర్ 2 వికెట్లు, స్ట్రోక్స్, వోక్స్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 4వ రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ కూడా నష్టపోకుండా 21 పరుగులు చేసింది. జకెట్ 9 పరుగులతో, క్రాలీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని 3 సెషన్స్లో ఛేదించడం ఇంగ్లాండ్కు పెద్ద కష్టమేమీ కాదు. అయితే టీమిండియా గనుక ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడం. అలా జరగాలి అంటే టీమిండియా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలి. అదే సమయంలో కెప్టెన్ గిల్ కూడా జట్టులో ఉన్న బౌలర్లను చాకచక్యంగా వాడుకోవాలి. 5వ రోజు మ్యాచ్ గిల్ కెప్టెన్సీ నైపుణ్యానికి, బౌలర్ల వ్యూహాలకు పెద్ద పరీక్షగా మారబోతూ ఉంది. మరి ఈ మ్యాచ్లో మన వాళ్ళు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.